ప్రియమైన సోదరులారా, అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 20 వచనం ఏమంటున్నంటే, ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు, ఇంటింట తిరుగుచు బహిరంగంగాను మీకు సువార్త చెప్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందండి, మారుమనసు పొందండి, పరలోక రాజ్యం అని చెప్పేస్తాను, మీకు తెలుసు కదా అని పౌలు ఆ రోజుల్లో సేవ చేస్తే, ఈ రోజుల్లో టీవీల్లో పెడతాను, ఎల్ఈడి పెడతాను, స్క్రీన్లో మాట్లాడుతూ వస్తాను, లేకపోతే బహిరంగంగా ఒక పెద్ద సభలు నేను ఏర్పాటు చేస్తాను, ఫంక్షన్ హాల్ తీసుకొని అందులో పెడతాను. ఏమిటి మన యొక్క సేవ? పౌలు కంటే గొప్పవాళ్ళమా? పౌలు కంటే గొప్ప మరి వాక్యం తెలిసినటువంటి వాళ్ళమా? అందుకని దైవ సేవకులైనటువంటి వారు ఎలాగ సేవ చేయాలంటే, ఇళ్ళు తిరగాల, గ్రామాలు తిరగాల, పట్టణాలు తిరగాల, వీధులు తిరగాల, అన్ని స్థలాల్లో అందరికి వాక్యం చెప్పాలా, అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పాలా. ఏం బోధిస్తున్నాం ఈరోజు? మారు మనసు గురించేనా? కష్టాలు, శ్రమలు, అన్ని ఆశీర్వాదాల గురించి బోధిస్తారా? అలాంటివి బోధించకండి, అలాంటి దగ్గరికి వెళ్ళొద్దు. పరలోక